ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. షలోమ్ అందరికీ ఉదయకాలపు శుభములు. ప్రార్థనలో ఏకీవించి ఈ అనుదిన ప్రాతకాల దైవ ధ్యానంలో ఈరోజు ప్రార్థన అవసరత, ఈరోజు ప్రార్థన అంశమైనటువంటి సేవకుల యొక్క పరిచర్యల కొరకు ప్రార్థన చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరియు ఏకీవించిన వారికి హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని గొప్ప నామము ఈ సహవాసం ద్వారా మన మధ్యలో సమ్మతించబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఈ రోజుకి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 37వ కీర్తన 3-4 వచనాలు ఒకసారి చదువుకుందాం. 1-4 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. 37వ కీర్తన 1 దావీదు కీర్తన. చెడ్డవారిని చూచి వ్యసనపడకము, దుష్కార్యములు చేయి వారిని చూచి మత్సరపడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుతారు, పచ్చని కూర వలనే వాడిపోవుతారు. 3వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రాముఖ్యంగా 3-4 వచనాన్ని మనం ఈ దినం జ్ఞాపకం చేసుకున్నాం. ముందుగా నిన్న మాట్లాడుకున్న మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. నిన్న మనం 3వ వచనంలో నుంచి ఒక 4 మాటలు మాట్లాడుకున్నాం, 4 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. 4 మాటలు నిన్న మొత్తం కూడా ధ్యానం చేశాము. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి ఒకసారి. మొదటిగా 3వ వచనంలో దేశమందు నివసించుట, దేశమందు నివసించి, తర్వాత యెహోవా యందు నమ్మిక ఉంచుట, దేవుని నమ్ముకోవడం. 3 మేలు చేయడం. 4 సత్యం అనుసరించడం. ఈ 4 విషయాలు మాట్లాడుకున్నాం. అయితే దేవునికి మహిమ కలుగును గాక. మేలు చేయడం, చెడ్డవారిని చూసి వ్యసన పడకుండా, లేదా చెడ్డవారు అభివృద్ధి చెందుతున్నప్పుడు భక్తిహీనులు, లేకపోతే దేవుణ్ణి ఎరుగని వారు, లేకపోతే దేవుని యందు భయభక్తులు నిలపని వారు, వాక్యం వెనుకకు త్రోసివేసేవారు వర్ధిల్లుతూ ఉంటే వారి వర్ధిల్లడాన్ని చూసి వ్యసన పడొద్దు, మత్సరపడొద్దు, లేదా కోపం తెచ్చుకోవద్దు అని చెప్తూ మరి ఏం చేయాలో 3వ వచనం మాట్లాడుతూ ఉంది. 4 విషయాలు ఇందులో మాట్లాడబడ్డాయి. 1 దేశంలో నివసించడం గురించి, నమ్మిక ఉంచడం గురించి, మేలు చేయడం గురించి మరియు సత్యమును అనుసరించడం గురించి 4 విషయాలు ఇందులో మాట్లాడబడుతున్నాయి. ముందుగా మాటను గుర్తు చేసుకొని మనం ముందుకు వెళ్దాం. మేలు చేయడం అంటే అర్థం ఏంటి? మేలు చేయడం అనే మాటకి అర్థం ఏంటి? మేలు అనే మాటకి మేలు, మంచి, గుడ్ అన్నీ కూడా ఒకే పదాలు. ఏది మంచిదో దాన్ని చేయమని చెప్పబడతా ఉంది. ఏది మంచిదో మనం ఎలా చేస్తాం, ఎక్కడి నుంచి చేస్తాం, మంచి మేలు చేయడం అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ద గుడ్? మంచిది అనే దానికి డెఫినేషన్ ఏంటి? గమనించండి ఒకసారి. ఇక్కడ మేలు చేయడం అనే మాటని ఆలోచన చేస్తే మేలేదో కీడేదో, మంచేదో చెడేదో నిర్ణయించే నిర్ణయాధికారం దేవునికి అప్పగించడం, అదే మేలు. అంతకు మించిన మేలు, అంతకంటే గొప్ప మేలు ఇంకొకటి లేదు. మేలు అనే మాటకి పర్ఫెక్ట్ డెఫినేషన్, బిబ్లికల్ వాక్యానుసారమైన వాక్య సంబంధమైనటువంటి డెఫినేషన్ ఏంటి? గమనించండి ఒకసారి. మేలు, కీడు. అందుకే ఆదాము ఇదిగో ఈ తోట చెట్లలోని ప్రతి ఫలమును నిరభ్యంతరంగా తినవచ్చు, ఏ ఆటంకం లేదు. కానీ ఏదైతే తోట మధ్యలో ఆ యొక్క జీవవృక్షం కాక మంచి చెడులను తెలివినిచ్చు ఫలవృక్షం, మంచి చెడులను తెలివినిచ్చే ఫలవృక్షం. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది మేలో, ఏది కీడో ఎవరు చెప్తారు? ద్వితీయోపదేశకాండలో మనం చూస్తాం. నీ ఎదుట నేను మేలును కీడును, మరణమును శాపమును 2 ఉంచి ఉన్నాను. చాయిస్ ఇస్ యువర్స్. అయితే చెప్పిన తర్వాత నెక్స్ట్ మాట, మీరు మంచిని కోరుకోండి లేదా మేలు చేయండి అని చూస్తాను. అయితే ఇది మంచిదైనట్టు చూశాను, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను, ఆ వెలుగు మంచిదైనట్టు చూచాను.
అలాగా ఏది మంచిదో దేవుడు నిర్ణయించాలి. దేవుని దృష్టికి ఏది మంచిదో ఇదే మాటని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఒకసారి చదువుతాం, చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 8వ వచనం చెప్తాను. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతురో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఈ వచనము మరియు ఈ యొక్క కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 3-4 వచనాలు రెండు సమానమైనటువంటి అర్థాన్ని మనం చూస్తాం. రెండిట్లో కూడా కామన్ థింగ్ చూస్తాం. ఏంటంటే ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి గొప్పవో, ఏవి మంచివో మేలు చేయి, సత్యమును అనుసరించు, దేశమందు నివసించు, యెహోవాయందు నమ్మిక ఉంచు. ఈ నమ్మిక ఉంచి సత్యమును అనుసరిస్తూ దేశమందు నివసించి మేలు చేస్తే దేవుడు నీ హృదయ వాంఛను తీరుస్తాడు. అక్కడనేమో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలోనేమో సమాధానకర్త అయిన దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. లేకపోతే మీకు అవసరమైనటువంటి సమాధానకర్త అయినటువంటి దేవుని యొక్క సమాధానాన్ని మీరు పొందుకుంటారు. ఇక్కడనేమో సంతోషించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. నీ హృదయ వాంఛలు తీర్చును. గమనించండి ఒకసారి. చాలాసార్లు ఈ వచనాన్ని టెక్స్ట్ల నుంచి సపరేట్ చేయడం ద్వారా, అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ల నుంచి ఒక టెక్స్ట్ని సపరేట్ చేయడం ద్వారా దాని అర్థాన్ని పూర్తిగా మార్చేస్తాం. హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడు. నీకు ఏదైతే కోరుకుంటావో అది దేవుడు నీకు ఇస్తాడు అనే మాటకు అర్థం ఏంటి? ఒక్కసారి ఆ ముందు వచనాన్ని కనుక మనం యాడ్ చేయకపోతే, దేశమందు నివసించుము, తర్వాత సత్యమును అనుసరించుము, ఆ తర్వాత ఇక దేవుని యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. ఇది చేసే వారి హృదయ వాంఛ ఏమై ఉంటుంది? ఒకసారి హృదయ వాంఛ మొదటి 4 మాటల యొక్క 4 మాటల యొక్క నెరవేర్పు కలిగిన వ్యక్తి హృదయంలో ఎలాంటి వాంఛ కలిగి ఉంటాడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో దావీదు యొక్క మైండ్ని, దావీదు యొక్క ఆలోచనలు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. గమనించండి ఒకసారి. దావీదు యొక్క లైఫ్ కొన్ని స్టేజెస్ ఉన్నట్టు మనం చూస్తాం, కొన్ని లెవెల్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ని మనం చూస్తాం. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని, ఆ గొర్రెల కాపరిని దేవుడు దర్శించి అభిషేకించి ఆ గొర్రెల దొడ్డి నుండి ఇశ్రాయేలీయులు అనబడుతున్న దేవుని ప్రజలు, దేవుని నిబంధన జనాంగానికి అధిపతిగాను శిరస్సుగా ఉండడం కోసం దేవుడు అభిషేకించాడు. ఆ అభిషేకం పొందిన వ్యక్తి మరల ప్రజల చేత అభిషేకం పొందడం కోసం, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, దేవుని చేత పిలువబడిన వ్యక్తి, దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి ప్రజల చేత కూడా ఏర్పరచబడాలి, ఎన్నిక చేయబడాలి, ఆమోదయోగ్యమైనటువంటి జీవన విధానం కలిగి ఉండాలి. గమనించండి ఒకసారి. దేవుని యొక్క అభిషేకం ప్రైవేట్గా ఉంటుందేమో, కానీ ప్రజలందరూ పబ్లిక్గా గుర్తించే విధమైనటువంటి ఆత్మీయ జీవితము, వ్యక్తిగత జీవితం కలిగి ఉండాలి. అయితే అభిషేకం పొందినటువంటి దావీదు ఇప్పుడు నెక్స్ట్ ప్రజల అభిషేకం పొందాలి, అనగా మంచి పేరు సంపాదించుకోవాలి. ఈ మంచి పేరు సంపాదించుకునే ప్రాసెస్లో ఒక 2 గోత్రాల వాళ్ళు వచ్చి, ఇదిగో మొదటి సమూయేలు గ్రంథం ముగించబడే సమయానికి ఒక 2 గోత్రాల వారు వచ్చి, నువ్వు మాకు రాజుగా ఉండు అని ఆయనకు అభిషేకం, అనగా పట్టాభిషేకం చేశారు. ఆ యొక్క హెబ్రోన్లో రాజుగా ఉండి ఆ యొక్క ఈ 2 గోత్రాలని దావీదు పరిపాలించాడు. మొదటి సమూయేలు గ్రంథం క్లోజింగ్ అది. అంటే ఒక కంక్లూజన్ అక్కడ మనం చూస్తాం. అంటే అభిషేకించేవాడు పుట్టడంతో మొదలుపెట్టి ఆ అభిషేకించేవాడు అభిషిక్తుణ్ణి, అనగా నిరంతరము
తన వంశంలో ఎవరో ఒకరు రాజుగా ఉండే నిరంతరం ఉండబోయే వాడిని అభిషేకించినట్టుగా ఆ అభిషేకం ముగించబడడం, అనగా ఒక 2 గోత్రాల ప్రజలు వచ్చి నువ్వే మాకు రాజుగా ఉండని కోరుకునే స్థాయికి రావడంతో సమూయేలు మొదటి గ్రంథం క్లోజ్ చేయబడుతుంది. ఇక రెండవ గ్రంథం హెబ్రోన్లో రాజు అయినటువంటి దావీదు దగ్గర మొదలుపెట్టి ఒక పర్టికులర్ అంశం చేత క్లోజ్ చేయబడుతుంది. ఏంటదంటే అప్పటికి రెండవ సమూయేలు గ్రంథం ముగించే సమయానికి దావీదు యొక్క స్థాయి ఎలాంటిదంటే, ఇశ్రాయేలు మిగిలిన 10 గోత్రాల వాళ్ళు కూడా వచ్చి నువ్వే మాకు రాజుగా ఉండని కోరుకున్నారు. అంటే ఇశ్రాయేలు గోత్రికులు అందరూ వచ్చి నువ్వు మాకు రాజుగా ఉండని కోరుకునేంత ఆత్మ సంబంధమైనటువంటి ఒక స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని, అనగా ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి సత్యమైనవో వాటిని అనుసరిస్తున్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆ తర్వాత గమనించండి ఒకసారి, ఈ యొక్క ఇశ్రాయేలు మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలు అనగా ఫిలిస్తీన్లు, మోయాబీలు, మిద్యానీయులు అనబడుతున్నటువంటి యూఫ్రటీస్ నది దాకా ఉన్నటువంటి అన్ని రాజ్యాలన్నీ కూడా దావీదుకు సరెండర్ చేశాయి. అనగా నువ్వే మాకు అధిపతిగా రాజుగా ఉండని సరెండర్ చేశారు. దానికి కొన్ని యుద్ధాలు, కొన్ని ఆ యొక్క శాంతి ఒప్పందాలు ఇలాంటివి జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత రెండవ సమూయేలు గ్రంథం యొక్క ముగింపు ఏంటంటే, దావీదు యొక్క హృదయవాంఛ ఏమై ఉండాలి? కేవలం రాజ్యాకాంక్షనా, లేకపోతే రాజ్యాన్ని విస్తరింపజేయడమేనా, లేకపోతే ఇంకా ఏ అంశాల చేత దేవుని హృదయానుసారుడు అనబడుతున్న వ్యక్తి, లేదా ఈ 37వ కీర్తన 3వ వచనంలో దేశమందు నివసించుము, ఆ దేవుని యందు నమ్మిక ఉంచుము, మేలు చేయుము, సత్యమును అనుసరించుము అనే వ్యక్తి, ఇవి చేసే వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క హృదయ వాంఛలు తీర్చబడతాయన్నది కదా. ఆ హృదయ వాంఛ ఏముండబోతుందో ఈ సమూయేలు గ్రంథం క్లోజింగ్లో మనం చూస్తాం. ఏంటదంటే, ఇప్పటిదాకా అభిషిక్తుడైనటువంటి వాడు మంచి పేరు తెచ్చుకునేదాకా ఒక లైఫ్ అయితే, ఆ యొక్క అందరూ కూడా కోరదగిన రాజుగా మారిపోయినటువంటి వ్యక్తిగా, అనగా ఇక రాజ్య సంబంధమైనటువంటి రాజుగా ఉండడం అనే విషయంలో ఎలాంటి ఆటంకం లేనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు ముగింపుకు వచ్చేసరికి, అనగా రెండవ సమూయేలు గ్రంథం ముగింపుకు వచ్చేసరికి దావీదు యొక్క హృదయ వాంఛ మనకు కనపడుతుంది. ఏంటి ఆ హృదయ వాంఛ? గమనించండి ఒకసారి. దేవుని మందిరం కట్టడం అనే అంశం తన జీవితంలో ప్రారంభమవుతుంది. అనగా ఇశ్రాయేలు ప్రజలందరికీ మూలమై ఉండి అందరూ ప్రతి దినమునకు 3 సార్లు ఎటువైపు తిరగాలో, అనగా దేవుడు కోరుకున్న మందిరం ఏదైతుందో, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు ఏ మందిరం దగ్గరికి ఇశ్రాయేలు నడిపించబడతారని ఆ యొక్క 15వ అధ్యాయం నిర్గమాకాండం 13వ వచనం మాట్లాడుతుందో, దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చి మందిరానికి నడిపించాడు. అయితే ఇక్కడ ఆ మందిరం మీద మనస్సు, మందిరం యొక్క ఆలోచన చేత తన హృదయం నింపబడిపోవడం అనేది ఈ యొక్క సమూయేలు గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథం యొక్క ముగింపు. అంతేకాదు, ఆ రోజు నుండి దావీదు సంపాదించడం మొదలుపెట్టాడు. బంగారము, వెండి, వస్తువులు ఇవన్నీ సంపాదించడం మొదలుపెట్టాడు. అవన్నీ ఎవరి కోసం అంటే, దేవుని మందిరం కట్టాలి అనే అంశం కోసం. దాని గురించి ఒక 2 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. ఇక 100 కీర్తన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 132వ కీర్తన చూడండి ఒకసారి. దావీదు 132వ కీర్తన మొదటి నుంచి చదువుతాను చూడండి ఒకసారి. దావీదు హృదయ వాంఛ ఏమై ఉండాలి, అనగా నీ హృదయ వాంఛ తీర్చబడును అని కాంటెక్స్ట్ నుంచి సపరేట్ చేసి దాన్ని సపరేట్గా చూడడం వల్ల నా హృదయ వాంఛ దేవుడు తీరుస్తాడు అనుకోవడం, ఈ వాగ్దానం నాకు వచ్చింది కాబట్టి దేవుడు తీరుస్తాడు అనుకోవడం, అది ఎంత పొరపాటో లేకపోతే ఎంత తప్పిదమో మనకు అర్థమవుతా ఉంది. గమనించండి ఒకసారి. దేవుడు నా హృదయ వాంఛ తీర్చాలంటే నా హృదయం దేంతో నింపబడి ఉండాలి. ఆ తర్వాత చూడండి ఒకసారి. దేశమందు నివసించుము, యెహోవా యందు నమ్మిక ఉంచుము, మేలు చేసి సత్యమును అనుసరించుము. 132వ కీర్తన. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకును. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకును. 2వ వచనం చూడండి ఒకసారి. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా, నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలమును నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను.
నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియనను. అది ఎఫ్రాతాలో ఉన్నది అని మేము వింటిమి. యాయీరు పొలములో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిల పడదము రండి. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశింపు. యాజకులు నీతి వస్త్రములు ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుచుందురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తం నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకము. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమెత్తును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణం దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. గమనించండి ఒకసారి, దావీదు యొక్క ఆశ, లేకపోతే దావీదు యొక్క హృదయవాంఛ ఏమై ఉన్నది? యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేయరు. దేనికోసం మొక్కుబడి? మందిరం కట్టాలి. ఏదేమైనా సరే యెహోవా మందిరం భూమి మీద స్థాపించబడాలి. దానికోసం ఆ దినము నుండి, అనగా 2వ సమూయేలు గ్రంథం క్లోజ్ అయిన తర్వాత నుండి దావీదు జీవితంలో ఇప్పటిదాకానేమో మొదట గొర్రెల కాపరి జీవితం, తర్వాత అభిషిక్తుడుగా, అనగా పిలువబడి ఏర్పరచబడి లేకపోతే ఆ దేవుని సన్నిధికి రప్పించబడిన దావీదు ఇశ్రాయేలు ప్రజలందరి మనల్ని వంతు నువ్వే మాకు రాజుగా ఉండని, ఇశ్రాయేల్ చుట్టుపక్కల ఉన్న అన్ని జనులు కూడా నువ్వే మాకు రాజుగా ఉండని మాట్లాడే స్థాయికి దావీదు జీవించాడు. అక్కడితో తన జీవితం యొక్క ఒక లెవెల్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఆగిపోతుంది. ఇక రాజ్యకాంక్ష కాదు, ఇక నుండి ఒకే ఒకటి ఏంటంటే ఈ దేవుని మందిరం కట్టబడాలి. దానికోసం ఆయన మాట్లాడుతూ, నేను దేవునికి ఒక నివాస స్థలమును నేను చూచే వరకు నా వాసస్థానమైనటువంటి నా గుడారంలోకి నేను ప్రవేశింపను, నా పరుపు ఎక్కను, నేను పరుండే నా పరుపును ఎక్కను, నా కనులకు నిద్ర రానియను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దావీదు హృదయవాంఛను ఒకసారి గమనించండి. ఒకసారి ఇంకొక వచనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. 122వ కీర్తన చూడండి ఒకసారి. యా 137వ కీర్తన 137. సియోను కీర్తనలతో నేను 3వ వచనం చదువుతున్నాను. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనేది. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరేది. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదాము? ఈ వచనాన్ని గుర్తుపెట్టుకుందాం ఒకసారి. 5వ వచనం. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పును మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటిని అంటుకొనుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి ఒకసారి, దావీదు యొక్క హృదయవాంఛ ఏమై ఉన్నది? మందిరము కట్టబడాలి. అంతేకాదు, దానికోసం యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల. ఇశ్రాయేలు అన్ని గోత్రాల వాళ్ళు వచ్చి నువ్వే మాకు రాజుగా ఉండని అన్నప్పుడు యెరూషలేమును రాజధానిగా చేసుకున్నాడు. యెరూషలేమును రాజధానిగా చేసుకొని పరిపాలన ప్రారంభించినప్పుడు గమనించండి, ఆ యొక్క మిగిలిన దేశాల వారందరూ కూడా యాడ్ అయిన తర్వాత ఇప్పుడు మందిరం కట్టాలి. ఆ యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పును మరచునుగాక. ఒక వ్యక్తికి కుడి చేయి యొక్క నేర్పు చాలా ప్రాముఖ్యమైనది. రాసేవాళ్ళు కావచ్చు, యుద్ధం చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే అది ఏదైనా సరే, కుడి చేయి ఒక మనిషికి
దాని యొక్క నేర్పు, దానికి చిన్నప్పటి నుంచి దానికి ఒక ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ ఒక్కసారిగా మర్చిపోతే పరిస్థితి ఏంటి? యెరూషలేమా, నేను నిన్ను మర్చిన ఎడల నా తర్వాత నుండి ఒకసారి, నా ముఖ్య సంతోషము కంటే యెరూషలేమును హెచ్చుగా ఎంచిన ఎడల, అంటే నాకు యెరూషలేము క్షేమమే అన్నిటికంటే గొప్పది. సరే, ఇంతకీ యెరూషలేము క్షేమం అంటే అర్థం ఏంటి? ఈ యెరూషలేము దేవుని సమాజము, సంఘమునకు గుర్తు. దేవుని సమాజము, దేవుని సంఘము, దేవుని పట్టణమునకు గుర్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు, దేవుని రాజ్యము యొక్క ఆ యొక్క ఏమంటామంటే దేవుని గద్దె స్థలం అంటాం. దేవుని యొక్క సింహాసనం ఉండే స్థలం, అక్కడి నుంచి పరిపాలించే స్థలం. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, అలాంటి యెరూషలేమును నేను మర్చిపోలేదు. భూమి మీద దేవుని రాజ్యం, మనం ప్రార్థన చేస్తాం కదా, యేసు ప్రభువు మాకు ప్రార్థన నేర్పించండి అని అడిగినప్పుడు, నీ రాజ్యం వచ్చునుగాక, మొదటిగా నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, రెండు నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. ఈ మూడు మాటలు దావీదు యెరూషలేము ప్రేమించడం గురించి మాట్లాడే మాటలు కావచ్చు. ఇవన్నీ ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి. దేవుని సమాజమును భూమి మీద ప్రేమించడం. ముఖ్య సంతోషం ఏంటి? దేవుని మందిర క్షేమము లేదా దేవుని సంఘ క్షేమాభివృద్ధి ముఖ్య సంతోషమై ఉండాలి. హృదయ వాంఛ దేవుడు తీరుస్తాడు అనగానే అందరం ఎక్కడికో వెళ్ళిపోతాం. దేవుడు నాకు ప్రతి కోరిక, ప్రతి ఆశ తీర్చే దేవుడు అని ఒక ఏటీఎం లాగా, లేకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు నా ఆశ తీర్చుకోవడం కోసం దేవుని ఉపయోగించుకునే ఆలోచన స్థాయి నుండి ఈరోజు ఈ ప్రత్యక్షత, 37వ కీర్తన యొక్క ప్రత్యక్షత, ప్రతి ఒక్కరిని దేవుడు తన హృదయ వాంఛలు ఎప్పుడు తీరుస్తాడు, ఎలాంటి హృదయ వాంఛలు తీర్చబడతాయి. ఆ ముందున్న వచనము హృదయ వాంఛల్ని రెక్టిఫై చేస్తుంది. ముందున్న 3వ వచనం, 37వ కీర్తన 3వ వచనం, దేశమందు నివసించి నమ్మిక ఉంచి, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేస్తూ సత్యమును అనుసరించుట. ఈ నాలుగు డిఫరెంట్ కాన్సెప్ట్స్ అవి. దేవునికి స్తోత్రం. మొదటిది దేశమందు నివసించుట, దీన్ని నిన్న మాట్లాడుకున్నాం, తృప్తి పొందడం అని. రెండవది మాట్లాడుకున్నాం నమ్మిక ఉంచడం అంటే నమ్మి ఏం చేశాం, విశ్వాసంతో ఎలాంటి విశ్వాస్యత, నమ్మకత్వాన్ని మనం కలిగి ఉన్నామో తెలియజేసే రెండవ అంశం. మూడవది మేలు చేయడం. ఏది దేవుడు మేలు అంటాడో, దేవుడు దేన్ని మంచిదంటాడో దాని మీద ధ్యానం ఉంచి తెలుసుకొని ఆలోచించి దాన్ని కొనసాగించడం. ఇక నాలుగవ విషయం సత్యమును అనుసరించుట. వాక్య సత్యమును, తర్వాత సత్యమైనటువంటి అద్వితీయుడైనటువంటి ఆయన కుమారుని సత్యమును అనుసరించుట. ఈ 4 చేయడం వల్ల హృదయ ఆలోచనలు, హృదయంలోని తలంపులు ఇవి రిఫైన్ చేయబడుతున్నాయి. అంతేకాదు, ఇవి రిఫైన్ మాత్రమే కాదు, ఇవి ఏమవుతున్నాయంటే రెక్టిఫై చేయబడుతున్నాయి. ఈ 4 పనులు చేయడం ద్వారా రెక్టిఫై చేయబడ్డ తర్వాత అలాంటి వ్యక్తి యొక్క హృదయ వాంఛ దేవుడు తీర్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ హృదయ వాంఛను దేవుడు తీర్చే దేవుడు. అంతేకాదు, ఆ సమూయేలు గ్రంథాన్ని మనం గమనిస్తే, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో హన్నా అనే ఒక స్త్రీని మనం చూస్తాం. ఒక స్త్రీ, ఇప్పుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రి అని ఎలా పిలుస్తామో, ఈ యొక్క హన్నాకి ఇంకో పేరుంది. ఎలాంటి పేరంటే, ఈమెను ప్రార్థనా పరులకు తల్లి అని పిలుస్తాం. మరొకసారి, ప్రార్థించే వాళ్ళందరికీ ఈ యొక్క హన్న ఒక తల్లిగా మారిపోద్ది. ఎందుకు ప్రార్థించే వాళ్ళందరికీ తల్లి అంటే, ఆమె చేసిన ప్రార్థన అలాంటిది. అంతేకాదు, ఆ ప్రార్థన చాలా లోతైనటువంటి, కఠినమైనటువంటి పదజాలము, లేకపోతే కఠినమైనటువంటి విషయాలు అందులో ఉండడం మనం చూస్తాం. అయితే నా పాయింట్ ఏంటంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 37వ కీర్తన హృదయ వాంఛలు తీర్చే దేవుడు. మనము ఏదైతే దేవుని చిత్తమును, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశంలోనికి మన ఆలోచనలు వస్తాయి. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో హన్నా తన హృదయాన్ని కుమ్మరిస్తూ ఉంది. తన ప్రాణం అనగా సోల్ అని అర్థం, తన సోల్ అంతటిని కుమ్మరించేస్తుంది. చాయిస్ని అనగా, ఇదిగో నా చిత్తము నీ ముందు కుమ్మరించేస్తున్నాను, నా ఎమోషన్స్, నాకున్నటువంటి భావోద్వేగాలన్నింటినీ కుమ్మరించేస్తున్నాను, తర్వాత నా యొక్క అవగాహన, తెలివి, వివేచన అంతటినీ కుమ్మరించేస్తున్నాను. అన్నీ కుమ్మరించిన తర్వాత
బాగా గమనించండి ఒకసారి. తను ఇంటికి వెళ్ళేటప్పుడు తను దుఃఖముఖురాలై వెళ్ళలేదు. తనని చూసి తన భర్త ఆశ్చర్యపోయే విధంగా తన ప్రవర్తన ఉంది. కారణం ఏంటంటే తను చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా ఉంది అంటే ప్రార్థన చేయగానే పొందుకోవాలి. పొందుకున్న తర్వాత కలిగే సంతోషానికి గమనించండి ఒకసారి. దేవుడు ఇచ్చేదానికన్నా ఇయ్యబడే విషయం గొప్పనా, ఇచ్చేవాడు గొప్పనా అంటే ఇచ్చేవాడు గొప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇచ్చేవాడు గొప్పవాడై ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక మాట గమనించండి ఒకసారి. అక్కడ ఒక మాట చదువుతాను. ఒకసారి ఈ మాట చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 16వ వచనం చదువుతాను. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచు నాలో నేను దీన్ని చెప్పుకొను చుంటిదనను. 17వ వచనం. కాబట్టి ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఎందుకని అంటే ఇప్పుడు తను అడిగింది, తను పొందుకుందా? ఏమడిగింది? ఒక కుమారుని ఇవ్వమని అడిగింది. ఒక కుమారుని ఇవ్వమని అడిగినటువంటి ఆ యొక్క హన్న ఆ కుమారుని పొందుకోలేదు. ఇంకా పొందుకోకముందే పొందుకున్న అంటే ఇప్పుడు ఉదాహరణకి పొందిన తర్వాత ఒకవేళ సంతోషంగా ఉందనుకుందాం. ఈ యొక్క హన్న తను అడిగిన దాన్ని దేవుని నుంచి పొందుకున్న తర్వాత నుంచి సంతోషంగా ఉంది అంటే తన సంతోషానికి కారణం ఆ యొక్క పొందుకున్నటువంటి విషయం అవుతుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన, గ్రహించాల్సిన ఒక విషయం ఒకటి ఉంది. ఇచ్చేవాడు గొప్పనా, ఇవ్వబడే విషయం గొప్పనా అంటే ఇచ్చేవాడు గొప్ప. అయితే ఆ దినము నుండి తను దుఃఖముఖంగా ఉండడం మానేసింది. అన్నపానములు పుచ్చుకుంటుంది, అనగా భోజనం చేస్తూ ఉందట. అంటే తను కలిగిన దాంట్లో తృప్తిగా ఉండి యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయడం ప్రారంభించింది. ఏంటా మేలు అంటే దుఃఖముఖంతో ఉండడం మానేయడమే గొప్ప మేలు. ఎప్పుడైనా సరే మనం ఎందుకు దుఃఖంతో ఉంటాం? ఎందుకని ఆ యొక్క ఏడుపు, బాధ, లేకపోతే పండు కోరుకుట, లేకపోతే అసహనము, అశాంతి, లేకపోతే ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి? మన ఎక్స్పెక్టేషన్ని మనం రీచ్ అవ్వనప్పుడు, మనం కోరుకుంది మనకు దొరకనప్పుడు. అయితే ఇక్కడ నేను చెప్పే విషయం జాగ్రత్తగా గమనించండి ఒకసారి. దేవుడు మనం కోరుకున్నది మనకి ఇచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది అంటే ఆ ఇవ్వబడే విషయం గొప్పదవుతుంది. అంటే నా సంతోషము ఇవ్వబడే విషయము నందుంది. కానీ ఫిలిప్పీ పత్రిక కావచ్చు, లేకపోతే ఇక్కడ కానీ యెహోవా యందు ఆనందించుట అనే మాట మనం చూస్తాం. యెహోవా యందు దేశముందు నివసించడం అంటే దీన్ని తృప్తిగా ఉండడం అని మాట్లాడుకున్నాం. అంతేకాదు మేలు చేయడం కావచ్చు, లేకపోతే ఆ యొక్క రాయబడిన 4 మాటలు ఏవైతున్నాయో అవన్నీ దేవుని యందు ఆనందించడాన్ని నేర్పిస్తున్నాయి. అందుకే ఆ తర్వాత మాట 37వ కీర్తన తర్వాత మాట మనకు రాస్తుంది. చూడండి ఒకసారి. యెహోవా యందు సంతోషించుము. 37వ కీర్తన 4వ వచనంలో యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛ తీరుస్తాడు. ఇప్పుడు నాకు ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగం వచ్చిన తర్వాత నేను సంతోషిస్తే దుఃఖముఖంగా ఉండడం మానేసి ప్రశాంతంగా అప్పుడు నేను దేని యందు ఆనందిస్తున్నానంటే దేవుడిచ్చే దాని యందు నేను ఆనందిస్తున్నాను. అంటే ఉద్యోగం నందు నేను ఆనందిస్తున్నాను. కానీ అడిగి విశ్వాసంతో సత్యమును అనుసరిస్తూ మేలు చేస్తాను. ఇక దేవుని చిత్తం ఏది ఖ్యాతి గలదో, ఏది మాన్యమైనదో, ఏది దేవుని దృష్టికి ఏది డూ నాట్ అంటే దాన్ని చేయకూడదు, ఏది డూ అంటే దాన్ని చేయాలి. అది మేలు చేయడం అంటే. సో దేవుని చిత్తము నెరవేరుస్తూ నా హృదయాన్ని, నా జీవితాన్ని అప్పగించుకొని తను కుమ్మరించింది. ఆ కుమ్మరించిన తర్వాత తను దుఃఖముఖంగా ఉండడం మానేసింది. అంతేకాదు భోజనం చేయడం స్టార్ట్ చేసింది. అంటే అప్పటిదాకా తన భర్త తనని ఎంత కంఫర్ట్ చేయాలనుకున్నా, లేకపోతే తనకున్న విషయాలను బట్టి ఎంత కంఫర్టబుల్గా ఉందామన్నా
అనగా దేన్ని బట్టి ఆదరణ పొందనటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని, తన జీవితాన్ని, తన ప్రాణాన్ని కుమ్మరించిన తర్వాత ఆ రోజు నుండి దుఃఖముఖంగా ఉండడం మానేసిందట. అంతేకాదు ఆ తర్వాత తను చేసిన ప్రార్థన, ఆ సమూయేలు గ్రంథంలో హన్నా చేసిన ప్రార్థన ఒకటి ఉంటుంది. అనగా ఈ ప్రార్థన కాక కుమారుని పొందుకున్న తర్వాత దేవుని స్తుతిస్తూ తను మాట్లాడే మాటలు, అందులో కొన్ని మాటలు యూజ్ చేస్తుంది. యెహోవా అనంత జ్ఞాని అంటుంది. అంటే తను ప్రార్థన చేసి ఒక కుమారుని పొందుకుంటే అందులో దేవుని అనంత జ్ఞానం కనిపించిందట. ఏంటి అనంత జ్ఞానం అంటే? అంతేకాదు, ఆ ప్రార్థన అంతా చదివితే అందులో దావీదు జీవితానికి సంబంధించిన ప్రవచనాలు అన్నీ ఉంటాయి. దావీదు జీవితానికి సంబంధించిన ప్రవచనాలు అన్నీ అందులో కనపడతాయి. అంటే అభిషిక్తుడైనటువంటి దావీదు భూమి మీదకి రావాలంటే అభిషేకం చేసే ఆ దావీదును అభిషేకించేవాడు రావాలి. ఆ అభిషేకించేవాడిని నేను పొందుకున్నాను. ఈ అభిషేకించేవాడు ఎవరంటే ఎల్లప్పుడూ నిరంతరం తరతరాలకి యుగ యుగాలకి సింహాసనం మీద కూర్చొని దేవుని రాజ్యాన్ని పరిపాలించే ఆ దావీదు కుమారుడైన వాడు భూమి మీదకి రావాలంటే ముందు దావీదు అభిషేకించబడాలి. ఆ నిరంతరము ఏలే క్రీస్తు భూమి మీద పరిపాలించాలంటే ఆ క్రీస్తు యొక్క తండ్రి దావీదు అభిషేకించబడాలి. దావీదు అభిషేకించబడడం కోసం అభిషేకించబడే వ్యక్తి ఈ భూమి మీదకి రావడం కోసం యెహోవా హన్నాకి సొంత లేకుండా చేశాడట. దేవుని చిత్తం తను గ్రహించగలుగుతుంది. ఈ రోజున నువ్వు పొందుకోవాలనుకునే ఆశపడే విషయం అదేదన్నా అవ్వచ్చుగాక, దాని యందు నువ్వు అది వస్తే నువ్వు సంతోషపడుతున్నావు అంటే, అది నువ్వు పొందుకుంటే సంతోషపడుతున్నావు అంటే, నీ సంతోషం నువ్వు పొందుకున్న దాని యందు ఉంది తప్ప దాన్ని ఇచ్చిన వాని యందు లేదు. అందుకే హన్న ఏది పొందుకోక ముందు నుండే దుఃఖముఖంగా ఉండడం మానేసింది. తను సంతోషంగా ఉంటూ అన్నపానములు పుచ్చుకుంటూ చక్కగా జీవించడం స్టార్ట్ చేస్తుంది. ఆశ్చర్యం కలుగుతూ ఉంది. తన ఏది పొందుకోకముందే నిన్నటిదాకా ఏడ్చిన వ్యక్తి, నిన్నటిదాకా రాద్ధాంతం చేసినటువంటి వ్యక్తి ఈరోజు చాలా ప్రశాంతంగా, చాలా విశ్వాసంతో, లేకపోతే తను పొందుకున్న తర్వాత, అందుకే మనకి ఈ వాక్యం మనం రెగ్యులర్గా చదువుతాం, మీరు ఏవైతే అడుగుతున్నారో వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడను. దేవునికి మహిమ. దేవుడు హృదయ వాంఛలను తీరుస్తాడు. ఆ హృదయ వాంఛలు దేవుని చిత్తానికి విరోధమైనవి కాదు, కానీ దేవుని చిత్తంలో నుండి కొనసాగుతున్నాయి. ఒక్కసారి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం, ఏకీవించి దేవుని అడుగుదాం. మా దేవ, మా తండ్రి, ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. అనేకమైనటువంటి విషయాల్లో ఇదిగో స్తోత్రం నాయనా. ఇదిగో మీ చిత్తమునకు మేము దూరంగా, మీ యొక్క ఆలోచనలకు, మీ తలంపులకు దూరంగా వెళ్ళిపోతున్నాం. దావీదు మీ హృదయానుసారుడు. ఎలాగైతే నా ముఖ్య సంతోషం ఏంటో ఆయన నిర్ణయించుకున్నాడు, ఎలాగైతే తన యొక్క మందిరం కట్టడం, లేకపోతే దేవుని మందిరమే ప్రాముఖ్యమైనటువంటిది అని తన జీవితాన్ని ఒక హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ స్టైల్కి తను మారాడు. దేవా మీకు వందనాలు. అన్న ఎలాగ తన సోల్ని దేవుని ఎదుట కుమ్మరించిందో, ఏ విషయాలు మేము ఈరోజు ధ్యానించామో, విన్నామో, ఈరోజు ఈ ఉదయకాలం నాతో ఏకీవించిన ప్రతి వ్యక్తి ఆ వాక్యం చేత నింపబడి ఈ దినపు వారి ధ్యానము ఇదిగో మీ దృష్టికి అంగీకారమైనది గాను, మీ దృష్టికి ఇష్టమైనది గాను, వారి నోటి మాటలు మీ కృపకు, ఇదిగో మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి ఇదిగో ఆనందించే ఆ యొక్క కార్యములను మేము చూసేవారంగా సమస్తం సమకూర్చి జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఏకీవించిన వారిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వారి హృదయ వాంఛలు తీర్చబడునుగాక, వారి సంతోషము మీ అందుండునుగాక. అయ్యా మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఒక్కొక్కరిని దర్శించండి. ఎవరెవరు ఏ ఛాలెంజెస్ గుండా వెళ్తున్నారో, ఏ విషయాల గుండా వెళ్తున్నారో మీ మహాకృపను బట్టి ఇప్పుడే వారిని దర్శించండి. ఇదిగో ఇదే వాక్యము యెహోవా యందు ధైర్యం కలిగి, ఇదిగో ఆయన మాటకి లోబడి దేశమందు నివసిస్తూ, సత్యమును అనుసరిస్తూ, మేలు చేస్తూ, మీ నామ ఘనత కొరకు వారు జీవించినట్లుగా, వాక్యము వారి జీవితాల్లో స్థిరపరచున్నట్లుగా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మీ బిడ్డలను వెంబడించునుగాక. ఏకీమించిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి తలంపులకు సమాధానం అనుగ్రహించండి. ఇదిగో స్తోత్రనైనా, ఇదిగో ఒక్కొక్కరి యొక్క ఛాలెంజెస్ అన్నింటిలో అత్యధికమైన విజయం దయచేయమని వేడుకుంటాం. స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం మా మీద పాట, ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం.
మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మను సహవాసముడినప్పుడు కూడిన మనకును సకల పరిశుద్ధులకును ఈ దినం నడిపించిన దైవ కుమార్తెను సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ షలోం అండి. ప్రైజ్ ది లార్డ్. షలోం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వందనాలు. షలోం. అయ్యా ప్రైజ్ లార్డ్ అయ్యా, అందరికీ షలోం. షలోం పాస్టర్, అందరికీ షలోం అండి. షలోం అయ్యా.